ప్రైజ్ ద లార్డ్. మీకు ఉదయకాలపు శుభములు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. అరణ్యములో త్రోవ కలుగు చేయుచు ఉన్నాను. ప్రియులారా, అనుదినము దేవుడు తన యొక్క వాక్కు చేత ఉదయకాలమే మనలను దర్శించి బలపరుస్తూ ఉన్నందుకై దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ దినము దేవుడు తేటగా మనకు తెలియచేస్తున్న అద్భుతమైన తన మాట, అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. అరణ్యము అనగా ఈ లోకమునకు సాదృశ్యంగా ఉన్నది. అరణ్యములో త్రోవ ఉండదు. అరణ్యము చాలా గజిబిజిగాను, త్రోవలేని ఒక స్థలంగాను, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏమి చేయాలో పాలుపడక, భయంకరమైనటువంటి వాతావరణం కలిగిందిగాను ఈ లోకం మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులరా, లోకంలో అనేక సార్లు అనేక పరిస్థితులు ప్రతి వారి జీవితాలకు అరణ్యం వంటి అనుభవాలను ఎదురగునట్లుగా చేస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరణ్యమనే ఈ లోకంలో మన జీవితాలకు కాపుదలను క్షేమాన్ని కలుగు చేయు దేవుడు, మనలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు మన కొరకు ఒక త్రోవని కలుగు చేస్తూ ఉన్నాడు. జీవిత పోరాటములో పలు రకాలైనటువంటి అయోమయ పరిస్థితులలో ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా జీవించాలి, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, చేతి పనులను, పిల్లల యొక్క చదువులు, వారి భవిష్యత్తులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితులలో దేవుడు మన కొరకు ఒక త్రోవని ఏర్పాటు చేస్తాడు, త్రోవని కలుగు చేస్తాడు. ఆయన మన కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. తన చిత్తములో ఉన్న ఆ మార్గములో మనలను నడిపిస్తాడు. ప్రియులారా, దిగులు చెందకండి, కలవరపడకండి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఒక ద్వారమును దేవుడు తెరవబోతున్నాడు. మీ కొరకు ఒక త్రోవని దేవుడు కలుగు చేయబోతున్నాడు. అద్భుతమైన రీతిలో ఆ త్రోవలో మిమ్మల్ని క్షేమంగా నడిపించబోతూ ఉన్నాడు. అప్పుల చేత బాధింపబడుతూ విసికి వేసారిపోతూ ఉన్నారు కదా, మీ అప్పులు తీరునట్లుగా దేవుడు ఒక త్రోవని కలుగు చేస్తాడు. పిల్లల భవిష్యత్తు ఏమిటి, వారి చదువులు ఏమిటి, వారి వివాహాలు ఏమిటి అని కలవరపడుతున్నారు కదా, నిశ్చయముగా దేవుడు మీ కొరకు ఒక త్రోవను కలుగు చేయునుగాక. ఒక శ్రేష్టమైన త్రోవలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. తొట్టెళ్లకుండా చక్కగా పోవు బాటను, మంచి త్రోవను దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. నిశ్చయంగా దేవుడు మీ జీవితాలలో ఆశ్చర్యకరమైన మార్గంలో నడిపించబోతున్నారు. అంత మాత్రమే కాదండి, అరణ్యము అంటే ఎలా ఉంటుంది? మృగాల చేత, హాని చేసే జంతువుల చేత, పలు రకాలైన విషపూరితమైన కీటకాలు, పాములు, రకరకాల పోరాటాల చేత అరణ్యం నింపబడి ఉంటుంది. ఈ లోకంలో మన చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు. ప్రియులారా, దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి కీడు నుంచి తప్పించి క్షేమకరమైన మార్గములో మిమ్మల్ని నడిపించినట్లుగా దేవుని చేతులకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. అరణ్యములో త్రోవను కలుగు చేయుదును అని చెప్పిన నీ మాట ప్రతి వారి జీవితంలో, ప్రతి విషయంలో మీరు నెరవేర్చండి. మీకు మహిమగా వారి జీవితాలను నిలబెట్టండి ప్రభువా. ప్రతి పోరాటములో మీరు త్రోవను కలుగు చేసి జయమిచ్చి కాపాడి నెమ్మదితో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.